మనిషి హెచ్చల వలన పుట్టిన వారు కాదు. క్లియర్గా చెప్తుంది. మీరు మీ నాయన పుట్టలేదు, మీరు మీ అమ్మ పుట్టలేదు అని చెప్తుంది మన భాషలో చెప్తున్నారు. అదే ఇదేంటి భయంకరంగా మన తల్లిదండ్రుల పేరే పెట్టుకుంటాం, సర్టిఫికేట్స్ అన్నీ మన పేరే ఉంటుంది కదా. దేవుని వాక్యం అయితే అట్లా చెప్తా ఉంది. ఇలాగా దాన్ని నమ్మినప్పుడు ఆ శక్తి మనం ఖచ్చితంగా కోరుకుంటాం. మా పరలోకపు తండ్రి అనే గ్రహింపు మనకు వచ్చినప్పుడు చాలా మనసులో ఆనందము, సంతోషము, ఉజ్జీవం కలుగుతుంది. సరిగ్గా నిజంగా 40 సంవత్సరాల క్రితము ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్తారు ఎవరైనా? ఏం జరిగింది? యెహోవా మా తండ్రి గాడా యేసును మాయన్న గాడా మహిమ గల యెహోవా మా తండ్రి కాడ, యేసును మా అన్న కాడ. నిజంగా ప్రభువుని మనం ఆ రీతిగా బాంధవ్యాలతో ముడిపేసుకున్నప్పుడు ఎంతో ఆనందము, పరిశుద్ధాత్మ యొక్క నిరీక్షణ మన హృదయంలో కలుగుతుంది. సరిగ్గా ఈ 40 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే క్వశ్చన్ మనం మనసులో వేసుకుంటే ఒక చిన్న మాట నేను ఇట్లా రాసిన, చదివి వినిపిస్తాను. ఏమనంటే ఎప్పుడు అంకుల్ అంటుంటాడన్నమాట, ఊరికి వచ్చినప్పుడు మా గురించి ఏమన్నా రాస్తావా, నువ్వు సభ పెడదాం ఏమన్నా రాస్తావా, మా గురువుల గురించి ఏమన్నా రాదు, వాళ్ళందరి గురించి కాదు, అసలు మీ గురించే రాయాలనేది చాలా గొప్ప అది ఆధిక్యత మనకు ఉంది. అయితే ఈ చిన్న మాటలు చూస్తున్నట్లయితే ఏమి జరిగింది అనేది ఒక ప్రశ్న. అనంత జ్ఞాని అయిన దేవుడు తన కుమారుని మహిమార్థం భూతలము యందు వెతుకుచుండే. అనంత జ్ఞాని అయిన దేవుడు తన కుమారుని మహిమార్థం భూతలము యందు వెతుకుచుండే. ఆసియా ఖండాంతరమున, మన దేశం ఆసియా ఖండం, అప్పుడప్పుడే బానిస సంఖ్యలు తెగింపబడుచున్న భారతావనిలో, అప్పుడే స్వతంత్రం వచ్చింది కొత్తగా భారతదేశానికి 40 ఏళ్ల క్రితం. అప్పుడప్పుడే బానిస సంఖ్యలు తెగింపబడిన ఆసియా ఖండం భారతావనిలో నిరంకుశ నిజాములు నేల విడిచిన రాజసం, అప్పుడే నిజాం యొక్క పరిపాలన సమాప్తమై ఆయన రాజసాన్ని వదిలేసినటువంటి స్థితిలో అదిగో అల్లదిగో అంటూ మెతుకు సీమ దాని యందు ఏరి పారేసినట్లు ఎన్నికలేని కుగ్రామంలోన అదిగో అల్లదిగో అంటూ మెతుకు సీమ అంటే మెదక్ జిల్లా. అదిగో అల్లదిగో మెతుకు సీమ దాని యందు ఏరి పారేసినట్లు ఎన్నికలేని కుగ్రామంలోన, అంటే ఎన్నికలేనటువంటి ఒక చిన్న ఊర్లో కాపరి లేని గొర్రెలు నజరేతు ప్రభువు నయనములు నిలిపారు. కాపరి లేని గొర్రెలయందు నజరేతు యేసు నయనములు నిలిపాను. అంటే కాపరి లేని కుగ్రామంలో గొర్రెలు ఉన్నాయని నజరేతు నుంచి యేసు ప్రభు తన కనులు నిలిపినాడంటే చూచినాడు. ప్రభువు నయనకాంతికి వెరిసి ప్రకృతి పరవశించిన వేళ, ప్రభువు కన్నులు అట్లా ఆపినప్పుడు ఆ నజరేతు ప్రభువు, ఆ పునరుద్ధరణుడైన దేవుడు ఇటు తన యొక్క నయనములు నింపినప్పుడు ప్రకృతి అంతా పరవశించిందంట. ఇక్కడ పువ్వులు మనుషులకైతే పరవశించవు, మనకు తెలియదు, కానీ నిజానికి ఇప్పటికి కూడా మనం పరవశించాం ఆ విషయాన్ని గురించి. కానీ ప్రకృతి పరవశించుచున్నదంట. అరుదైన 2 మొగ్గలు నీతి సూర్యుడి కాంతికి విచ్చుకొని, అరుదైన 2 పువ్వులు మొగ్గలు నీతి సూర్యుడి కాంతికి విచ్చుకున్నాయి. ఉదయకాలంలో మొగ్గలు విచ్చుకుంటాయి, పూలు మొగ్గలు. ఒక 2 మొగ్గలు అరుదైనవి అంట. ఎప్పుడు పూయనటువంటి కుగ్రామంలో 2 మొగ్గలు విచ్చుకున్నాయట. స్వామి పాదసేవకై ఏకమైన వేళ,
స్వామి యొక్క పాదసేవకు ఆ 2 మొగ్గలు ఏకమైనాయంట. గగనమున దూతలు మేళతాళములు మీటుచున్నారు. ఇక్కడ ఏంటే ఎవరు తాళాలు డబ్బట్లు మేళాలు ఏమీ లేదు, సప్పుళ్ళు ఏమి లేదు, పూలదండలు ఏం జరుగుతలేదు ఇక్కడ. కానీ గగనమున మేళతాళములు దూతలు మీటుచుండు వేళ ప్రాణము లేని పుష్పములు జీవమును జనించి, ఆ మొగ్గలు ప్రాణము లేవు నిజానికి, కానీ జీవమును దానిలో నుంచి పుట్టినదంట, జనించి, జీవము జనించి జగత్తుత్పత్తి దారుని ఆశీస్సులతో విశ్వమున వింత వివాహము గాంచి, జగత్తుత్పత్తి దారుని ఆశీస్సులతో విశ్వమున వింత వివాహము గాంచి. అప్పటి వరకు ఒక ట్రెడిషన్ వివాహాలు జరుగుతున్నాయి, దానికి విరుద్ధంగా ఒక వివాహం జరిగింది. మేము ఇది చేయము, బొట్టు పెట్టుకోము, పూలు వేసుకోము అన్నట్లు ఒక వింత వివాహము జరిగింది. తామే కన్యకలై, ఆ 2 కన్యకలై కన్యక సమూహములై తమ ప్రభువును పెండ్లాడ కదిలిన శుభదినం. తామే కన్యకలై కన్యక సమూహములై తమ ప్రభువును పెండ్లాడ కదిలిన శుభదినం. ఇది ఎందరికో ఎన్నిక లేని దినం. ఎవరి కళ్ళకు మాత్రం కనిపించింది లేదంట, ఇదంతా జరిగింది. మరెందరికో మర్చిపోయిన దినం. చాలామందికి మర్చిపోయారు ఈ దినాన్ని. యుగ యుగముల జీవితుడైన జీవాధిపతికి మరుపురాని వివాహ శుభదినం. యుగ యుగములు జీవితుడైన జీవాధిపతికి మరుపురాని వివాహ శుభదినం. అంకుల్ అంటే మ్యారేజ్ డే, మేము అందుకొరకే వచ్చిన వాళ్ళు. మరుపురాని నీ ప్రేమను నే స్మరింతునులే దేవుడా, కరుణ చూపి వారు కొరకే, కరుణ చూపి వారు కొరకే తను దానము చేసితివి, తను దానము చేసితివి. మరుపురాని నీ ప్రేమను నే స్మరింతునులే దేవుడా. ఈ జగతిని నీవే సృష్టించి, ఈ జగతిని నీవే పోషించి, ఈ జగతిని నీవే సృష్టించి, ఈ జగతిని నీవే పోషించి, కరుణ చూపి కాపాడితివి, కరుణ చూపి కాపాడితివి. స్వరములెత్తి స్తుతించెదను, స్వరములెత్తి స్తుతించెదను. మరుపురాని నీ ప్రేమను నే స్మరింతునులే దేవుడా. కరుణ చూపి వధువు కొరకే, కరుణ చూపి వధువు కొరకే తాను దానము చేసితివి, తాను దానము చేసితివి. హల్లెలూయా. పిల్లరా, మరియు నిజానికి వివాహ మహోత్సవం చేసుకోము, మ్యారేజెస్ చేసుకోము, ఈ విషయం మాకు కూడా తెలుసు. ఈ ట్రెడిషన్ కరెక్ట్ కాదన్నది అందరికీ మనకు తెలుసు. కానీ ఒక చిన్న కథ నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక ఆయన మన హిందూ మహాసముద్రంలో ఒకసారి ఇచ్చినారనమాట. ఒక 45-50 సంవత్సరాల వ్యక్తి హిందూ మహాసముద్రంలో స్టీమర్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఒక దీవి నుంచి ఇంకొక దీవికి. ఆ స్టీమర్కి ఏమో అపాయం జరిగి సముద్రంలో ఆగిపోయింది. దాదాపు ఒక నెల రోజులు అటువైపు ఎవరు వస్తలేరు. సముద్రం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రి పగలు అక్కడే ఉన్నాడు ఆయన. ఆయనకి తాగడానికి సముద్రంలో ఉంటే నీళ్లు విస్తారంగా ఉంటాయి కానీ తాగలేము, ఉప్పు నీళ్ళు, అవి వామిట్ అయిపోతుంది ఆ నీళ్లు తాగితే. ఆ రాత్రి అసలు
సముద్రంలో ఒక రాత్రి వ్యక్తి ఉంటే చాలా భయం వేస్తాడు, చాలా భయం వేస్తాడు. కానీ విశ్వంలో ఉన్నటువంటి సృష్టి యొక్క పరిపూర్ణమైన ఆ దేవుని సృష్టిని అనుభవించగలుగుతాడు విశ్వంలో. ఆ వ్యక్తి నెల రోజులు రోజు చేపలు పట్టుకొని తిని బతికిందంట. రోజు చేప పట్టుకునేదంట. వచ్చినప్పుడు ఆడ ఉండి దానికి ఎట్లనో రాత్రిలో ఒక చేప పట్టుకొని తిని బతికింది. నెల రోజులు బతికిన తర్వాత వేరే వాళ్ళు చూసి ఆ స్టీమర్ మరమ్మతు చేసి ఆయన ఒడ్డుకు తీసుకొని ఆయన దాదాపు 20 సంవత్సరాలు అయిందంట. ఇప్పటికీ ఆయన 70 ఉన్నారు. ప్రతిరోజు ఉదయం ఒక 50 kgs ఫుడ్ చేపల కొరకు తీసుకుపోయి సముద్రంలో పడేసి వస్తాడు. 50 kgల ఫుడ్ తీసుకుపోయి అవి తినే చిన్న ఏమి ఉంటాయో ఆ ముక్కలు కానీ దానికి ఫుడ్ సముద్రంలో పగిలేస్తాడు. చాలామంది గమనించారట, రోజు వస్తాడు ఏం పడేస్తాడు సముద్రంలో. తర్వాత ఒకరోజు ఆయన అడిగితే ఆయన చెప్పినాడు, ఆ చేపలు చేసిన ఒక నెలకు నాకు భోజనం నేను కృతజ్ఞతగా వాటికి అన్నిటికీ పెట్టలేను, కానీ నా శక్తికి మించి నేను ఇస్తున్నా అని చెప్పేసి చెప్పినాడు. దేవుని నుంచి అపారమైన దీవెనలు ఈ కుటుంబం పొందుతున్నది. అపారమైన దీవెనలు, ఎన్నో దీవెనలు పొందుతున్నది. అసలు మనం ధ్యానిస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కుటుంబంలో. మరి ఒక్క నిమిషమైనా ఒక్క దినమైనా ప్రభువుని ప్రభువా ఇంత గొప్ప కార్యం అసలు అది మనం జరిగినప్పుడు ఈ కార్యము జరిగింది కొందరు మర్చిపోయారంట, కొందరికి ఎన్నిక లేదంట. ఇది ఎన్నిక లేని కుగ్రామం అంట. అయితే నజరేతు యేసు ఇక్కడ కన్నులు నిలిపినాడు. దేవుడే సర్వోన్నతమైన దేవుడే ఇక్కడ కన్నులు నిలిపిన వేళ ఆ శుభదినంను మనం మరింతగా దీనిని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలనేది చాలా ప్రాముఖ్యం. సరే, మరి 47 సంవత్సరాల నుండి అంకులాంటి 41 years అయింది. ఏప్రిల్ 18కి వాళ్ళకు సరిగ్గా 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు అయితే ఆ రోజు నేను అప్పటికి రాత్రి నేను చెప్పిన శారద చెప్పిన, ఇంకా మీ డాడీ మ్యారేజ్ డే ఉంది పోదామని చెప్పిన. చెప్తే అది అనేది మేము చేయము, అవన్నీ పిచ్చి చేయకు అందరు గుర్తు గుర్తాను. నేనన్నా నన్ను ఎవరు ఇక్కడే నేను ఏం చేస్తున్నా మీరు అందరూ అది చేస్తారు కానీ ఏం కాపాడాలి నేను చెప్తా ఉంది. మా అన్నలందరూ అనుకుంటారు 4 కొడుకులు ఉన్నాము, మేము ఎవ్వరం ఏం చేస్తున్నాం, నువ్వెందుకు నిలబడి చెప్తున్నావు అని అంటారు. నేను చాలా చెప్తాడు. కానీ మనసు ఎంత కృతజ్ఞతగా నిండిపోయిందంటే ఒకసారి అట్లా పడుకొని జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రి సరే ఇట్లా అంటుంది కదా అని ఆలోచించుకుంటున్నాను. పొద్దున్న రాత్రి అంతా కొన్ని సమయం ఇట్లా ఆలోచించినప్పుడు, ఇప్పుడు క్వారంటైన్ డేస్ అంటున్నాం కదా, క్వారంటైన్ అంటే లాటిన్ భాషలో క్వారంటైన్ అంటే 40, మళ్ళీ 40 క్వారంటైన్ అంటే 40. 2020 20+20 మళ్ళీ 40 సంవత్సరమే. నోవాహు జలప్రలయం 40 నివారాత్మలు. మోషే ఐగుప్తు నుండి పారిపోయింది ఫరోను పని చంపేసి 40 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ దాసరికం చేసి. 41 సంవత్సరం మళ్ళీ ఐగుప్తుకి వచ్చి తన ప్రజలను విడుదల చేయడం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కదిలి 40 ఏళ్ళు అరణ్యంలో మన్నాను తిన్నది 40 సంవత్సరాలు, అరణ్యంలో వాసము చేసింది 40 సంవత్సరాలు, 41 సంవత్సరం కానానికి చేరింది. మళ్ళీ ధర్మశాస్త్ర ప్రకారం, మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం మోషే ఒక స్త్రీ ప్రసూతి సెలువు 40 దినాలు, అంటే స్త్రీ గర్భవతి కానుపు అయిన తర్వాత 40 రోజులు విశ్రాంతి అవసరమని మోషే ధర్మశాస్త్రంలో రాసి. మోషే దేవుని యొక్క 10 ఆజ్ఞలు తీసుకొని సీనాయి కొండ మీద 40 దివా రాత్రులు. మళ్ళీ ఇంకా చూస్తే ఏలియా పోయి ఎంతో ఆయన మనోవేదనతో దాచుకొని ఆయన దుఃఖకాంతుడు అయినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఏలియా నీవు ఎక్కడున్నావు, లేచి నీ కొరకు భోజనం సిద్ధమై ఉన్నది, భోంచేసి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అని చెప్పింది. ఎన్ని రోజులు ప్రయాణం చేసిందంట ఒక్క భోజనంతో? మళ్ళీ 40 days. ఇంకా చూస్తే యేసు శోధనకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత లేచి పునరుద్ధానుడే 40 దినాలు కనిపించినాడు.
41 దినం వెళ్ళిపోయింది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను 40 మళ్ళీ అనిపించింది చివరిగా అంకుల్ లాంటి పెళ్ళైనా సరిగ్గా 40 దినాల తర్వాత మా పెళ్ళయింది డేట్. వాళ్ళది ఏప్రిల్ 28, మాది మే ఏప్రిల్ 18, మాది మే 28. సరిగ్గా చూస్తే 40 days మళ్ళీ. ఇట్లా ఈ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఏదో ప్రత్యేకమైన దినమై ఉన్నది, దేవుని స్తుతించండి కానీ మనసులో అనిపించి ఏమో నువ్వు మీకు బ్యాప్టిజం కూడా చూడండి మళ్ళీ ఇదొకటి 40 సంవత్సరాలు నిండినట్లుగా అయిపోయింది బ్యాప్టిజం. అయితే ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తా. మనమందరం పెళ్ళికి బ్యాప్టిజం తీసుకుంటాం కానీ వాళ్ళిద్దరు పెళ్ళి అయినాక బ్యాప్టిజం తీసుకుంటాం. దిస్ ఈజ్ హిస్టరీ. ఇది ఇన్ ద సేమ్ డే. మీరు చాలా సునాయసంగా అనుకుంటున్నారు ఇది ఏమి ఇదంతా ఏదో చేసేసినాం, ఇదంతా మా జ్ఞానంతో అవుతుంది, మా యొక్క శక్తితో అవుతుంది, లేకపోతే ఏదో చేసేస్తున్నాం. నథింగ్ బట్ వాళ్ళు వేసిన దాంట్లో ఏరక తింటున్నాం. వాళ్ళు చేసిన పనిలో ఎరక తింటున్నాం. మనం చేయవలసింది అసలు హిందూస్ అయితే తల్లిదండ్రులకు ఇటువంటి అకేషన్ ఉంటే ఇట్లా బ్లెస్సింగ్ పేరెంట్స్కి ఉదయం లేచి కొన్ని ఫ్యామిలీస్ చూసినా కాళ్ళు మొక్కండి తల్లిదండ్రులు బయటికి పోరాడు, కాళ్ళు మొక్కండి బయటికి పోరా అసలు వాళ్ళ తల్లిదండ్రులకి. మనకు దేవుడు ఇంత చేసి కృప ఉచితంగా మనకు అనుగ్రహిస్తే మన తల్లిదండ్రులను ఏ రీతిగా గౌరవిస్తున్నాం? ఒక ప్రశ్న మనల్ని మనం వేస్తాం. ఇది ఎవరిని విమర్శించడం కాదు. నేను ఊరు నుంచి వస్తుంటే ఒక చిన్న సంభాషణ జరిగింది. జాన్ అంటా ఉన్నాడు, నా సొసైటీలో బతకాలంటే డబ్బులు ఉండాలి, పేరు ఉండాలి, ఎవరింటోనన్నా మన పేరు మన మాట లేకపోతే మంచిగా సంపాదించాల, మనకు పేరు ఉండాలి ఈ సొసైటీలో. నేను ఒక మాట చెప్పినాను. జాన్ ఒక మాట ఉంది వాళ్ళకు. ఒకటేంటంటే మనం ఎంచుకున్న మన తల్లిదండ్రులు ఏమైతే దేవునితో ఆ సర్వశక్తిమంతుడితో శపథం చేసిరో అది ఏ టైంలో చేసిరో మనకు తెలియదు. కానీ మనము దేవుని పని కాకుండా అంటే దేవుని పనికి లింక్ కాకుండా ఏ పని చేసినా సక్సెస్ కావండి. వాట్ యు డూ దట్ కెన్ ఫెయిల్. ఏ పని ఇది నిజమే, మీరు ఇంకా పరికించి చూడండి. ఇది నేను గమనించిన చాలా కుటుంబాల్లో మా లైఫ్లో కూడా చూసినాను. కనుక మనం మనస్సు నిలుపునటువంటిది ఏంటంటే తల్లిదండ్రులకు కృతజ్ఞత, దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి మనం వారిని వెంబడించాలి. అంకులు కూడా మన ఈ విషయాన్ని చెప్తే ఏమన్నాడంటే, నాకు ఎడల దేవుడు ఎంతో కృప చూపించింది. నేను కొన్ని మాటలు పంచుకున్నప్పుడు ఎంతో కృప చూపించాను. మనం ఒక మాట చూస్తే ఆదికాండంలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో 6-8వ వచనంలో అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఈ మాటను మనం చాలాసార్లు చదివినాము. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. కృప పొందినాక జలప్రయాణం వచ్చింది. ఆ జలప్రయాణం తర్వాత దేవుడు కృప ఇచ్చినాడా అన్నమాట. చదివితే జలప్రయాణం రాకముందే నోవాహు దేవుని యందు కృప పొందినవాడాయెను. ఇంకా అప్పటికి లోకమంతా మునిగిపోలేదు, ఇంకెవ్వరు చావలేరు, లోకమంతా శాపం ఉన్నది, పాపం ఉన్నది. అప్పుడు దేవుడు నోవాను కనిపెట్టినట్లుగా యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందాడు. ఇక తర్వాత చూస్తే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడు నీతిపరుడును. ఒక్క నిమిషం, మనము మా వంశం ఏదనగా అంటాం. మన చేస్తూనే చేస్తూ ఉన్నాడు, బరువు ఎత్తిండో ఏదో చేసిండు. ఎవరు అంటారు వంశం అని అంటున్నారు. ఎవరు అన్నారు అంటే అన్నారో ఎవరు అన్నారో వంశం అది ఎక్కడ పోతుంది అని అంటున్నారు. అది కాదంట, బలం కాదంట మన వంశం. మన వంశం అసలు ఉట్టి తబలా కొట్టుడు పాటలు పాడుడు కాదట. నోవాహు వంశావళి ఏదనగా అని ఒక సెంటెన్స్ ఇచ్చి, నీతిపరుడును తరతరములకు నిందారహితుడై ఉంటాడు. మన వంశముకు ఒక పేరుంది. నోవాహు నీతిపరుడు, దయ కృప పొందినాడు దేవుని దృష్టిలో. ఎందుకంటే ఆయన వంశం ఏం వంశమై ఉన్నదంటే అది నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఇది చాలా
చాలా ఇక అసలు వర్ణించడానికి సమయం మనకు కాదు. మనం కూడా ధ్యానించుతూ మీ కుటుంబ ఆరాధన కనుక మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని కృపతో నడిచినటువంటి వాడు, ఆయన నిందారహితుడు, నీతిపరుడు. అందుకే ఒక్క నీతిపరుడు నోవాహు, ఇప్పటికే ఆ దీవెనను మనం అనుభవిస్తున్నాం తెలుసా అండి. ఇప్పటికీ ఒక్క నీతిపరుడు ఎవరన్నా దేవుని కృప పొందితే ఎంత దీవెనకరంగా ఉంటాడంటే, ఇప్పటికీ జలప్రయం అంతా దేవుడు ఏం చెప్పిండు, నోవాహు నీతిని బట్టి, నేను ఎప్పుడు ఇక ఇటువంటి జలప్రయం తీసుకురాను భూమికి అని చెప్పి. నోవాహు నీతి ఆకాశంలో కనిపించింది ఇంద్రధనుసులా. ఒక సూచన చూపించినాడు దేవుడు నోవాహు నీతికి. మన నీతికి ఏమైంది? మనం ఆ నీతిని ఆపాదించుకున్నామా? మనమైతే యేసుప్రభు అయితే చెప్పింది, మీరు కృప వెంబడి కృప పొందింది, మీరు ఉచితముగా కృప పొందింది అని చెప్తున్నాడు. కనుక నోవాహు అయితే ఇవన్నీ ఆయన కృప పొందిన తర్వాత ఎంతో శక్తివంతుడు అయిందంటే, నోవా పనిచేసిన దినాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఓడ కట్టడము, దినము అక్కడున్న లోకస్తులందరూ కూడా ఎందుకు కడుతున్నావయ్యా, ఎందుకు వర్షం రాదు కదా, ఎన్ని బాధలు పెట్టినారు నోవాను. కానీ నోవా ఇంకా విచిత్రం ఏంటంటే, పేరు లేనిది, పేరు యెహోవా అని అక్కడ రాసి మోషే రాసిండు, కానీ అప్పటికి నోవాకు పేరు కూడా తెలియదు యెహోవా అని. యెహోవా అని పేరు రాదు. ఇక్కడ మనకు మెన్షన్ అయింది, మోషే రాసింది ధర్మశాస్త్రం. ముందు నిర్గమకాండంలో చూస్తే దేవుడు మోషేతో ఏమంటాడంటే, నా పేరు అబ్రహాము దేవుడని, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడని చెప్పి తిని, కానీ నా పేరు యెహోవా అని నేను ఎవరికి ఇప్పుడు చెప్తున్నా నీకు అని చెప్తాడు మోషే. పేరు లేని పుట్టి మాట్లాడితేనే ఇంత విధేయత కలిగినటువంటి నోవాహు నీతిపరుడు. అందుకే మాట్లాడితేనే మనకైతే ప్రాణం పెట్టి, మనకైతే జీవవాక్యం ఇచ్చింది. కృప వెంబడి కృప, ఉచితముగా కృప అని చెప్తున్నాడు. మీరు ఉచితముగా కృప చేత రక్షింపబడినారు. ఎంత గొప్ప దీవెనలు, ఎంత అబండెంట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే మనకు ఇది లోకము దీన్ని అనుభవించలేదు. ఆ చెప్పనా శక్తిని, మహిమాయుక్తమైనటువంటి సంతోషం మన కుటుంబాల్లో దేవుడు ఏలనివ్వాలి. కనుక మనం అందుకే 10 ఆజ్ఞలలో మొదటిగా దేవుడు చెప్తాడు, నీ తల్లిని సన్మానించు. సన్మానించమంటే అన్నం పెట్టమనే, ఈ తల్లిదండ్రికి అన్నం పెట్టు, చిప్పటి కూడు పెట్టని రాయలేదు. వాళ్ళకి నేను ఎట్లా ఇస్తా, నువ్వు చేయాల్సింది అంటే సన్మానించు. దానికి చాలా అర్థం ఉన్నది, మనం చెప్పుకోలేం. కానీ అది మీరు తర్వాత ధ్యానించండి. సన్మానించటం, సన్మానం ఎవరికి చేస్తాం? పెద్దోళ్ళకి సన్మానం చేస్తాం, పెద్ద సుపీరియర్ పర్సన్కి సన్మానాలు చేస్తాం. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి దీవెనకరమైనటువంటి తల్లిదండ్రులు, ఇక ఇంతమంది పిల్లలు, వారి బిడ్డలు, ఎక్కడ ఒక గుడ్డోడు లేడు, ఒక కుంటోడు లేడు, పిల్లలు లేనోడు లేడు, కడుపుడిగినది లేదు. ఎన్ని దీవెనలు ప్రభు మనకి ఇచ్చినారు. ఇటువంటి చక్కని పరిచర్య, ఇంత కుటుంబాలకు దీవెన ఇట్లా విస్తరిస్తూ ఉంది. ఒక్కడు నీతిపరుడు యెహోవా దృష్టిలో ఎంత దీవెనకరంగా మార్చబడ్డాడు. కనుక కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని కృపను ఒక మాట చూస్తే 2 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనంలో పౌలు ఒక మాట అన్నాడు. కొరింథీ 6:1. ఈ సందర్భంలో మాట చదువుతాను. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రయాణించగా నష్టం కలిగిన మాట తప్పదు. అవి ఉన్నాయి. ఈ 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాగా వేగమైన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనకూడదు. ఒక్క వర్డ్ చాలు మనకి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు. ఇంకొక దగ్గర ఏమైనా ఉన్నదంటే, మీరు నిరర్ధకము. గలతీ 2:21 తీయనవసరం లేదు, మనం ఊరికి జ్ఞాపకం చేస్తున్నాం. గలతీ 2:21 చూస్తే నిరర్ధకము చేయవారు అని చెప్తున్నాడు. దేవుని కృపను నిరర్ధకం చేయవారు అన్నారంట. ఇంకా చూస్తే దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయాలు. కనుక దేవుని కృపను మనము వ్యర్థపరచుకోవద్దు. నిష్ప్రయోజనం మనకు కాకూడదు. ఒక అమూల్యమైనటువంటి వస్తువు చేతిలో ఉంటే దాన్ని ఎంతో ప్రశస్తమైనదిగా తీసుకుని వెళ్ళి అది ఉండవలసిన స్థలంలో పెడతాం. కనుక దేవుని కృప మన చేతికి అందించబడ్డది. మనకు దేవుని కృప రక్షణ మనకు నొసకబడింది. కనుక
దానిని ఎంతో అమూల్యంగా దాన్ని కాపాడుకొని మన జీవితంలో తల్లిదండ్రులను సన్మానించుచు ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనకు కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని మహిమపరచాలని ఈ విషయంలో నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు మన కుటుంబం మేలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.